హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు పింఛన్ పొందుతున్నారు. కానీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల సెప్టెంబర్ 2025 నుంచి పింఛన్ విధానంలో పెద్ద మార్పులు రానున్నాయి. ఈ వీడియోలో నేను స్పష్టంగా వివరించబోతున్నాను. ఎవరికి పింఛన్ రద్దు అవుతుంది, ఎవరికి తగ్గిపోతుంది, ఎవరికి యథాతథంగా వస్తుంది, అలాగే దరఖాస్తు ఎలా చేయాలి, ఏ పేపర్లు అవసరం, అన్నీ స్టెప్ బై స్టెప్గా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం పింఛన్ కొనసాగించుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయకపోతే పింఛన్ తగ్గిపోతుంది లేదా రద్దవుతుంది. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా లేదా మీ గ్రామ సచివాలయం, మున్సిపల్ కార్యాలయం ద్వారా చేయవచ్చు. ఫీజు కేవలం 30 రూపాయలు మాత్రమే. గ్రామంలో ఉంటే మండల అభివృద్ధి అధికారి కార్యాలయం, ఎంపీడీఓ ఆఫీస్. పట్టణంలో ఉంటే మున్సిపల్ కమిషనర్ కార్యాలయం. అవసరమైన పత్రాలు: 1. ప్రభుత్వం ఇచ్చిన నోటీసు ప్రతులు. 2. ఆధార్ కార్డు ప్రతులు. 3. మెడికల్ రిపోర్టులు ఉంటే. పింఛన్ కొనసాగించుకోవడానికి కనీసం 40% వికలాంగ్యం ఉండాలి. 40% కంటే తక్కువ వస్తే పింఛన్ రద్దు అవుతుంది. 40% నుంచి 85% మధ్య వస్తే పింఛన్ మొత్తంలో మార్పు జరుగుతుంది. 85% పైగా వస్తే పింఛన్ యథాతథంగా కొనసాగుతుంది. మెడికల్ పింఛన్ పొందుతున్నవారు 15,000. 85% పైగా ఉంటే 15,000 అలాగే వస్తుంది. 40% నుండి 85% మధ్య ఉంటే 6,000 మాత్రమే వస్తుంది. 40% కంటే తక్కువ ఉంటే పింఛన్ రద్దు అవుతుంది లేదా వృద్ధాప్య పింఛన్ 4,000 మాత్రమే వస్తుంది. వికలాంగుల పింఛన్ పొందుతున్నవారు 6,000. 40% కంటే తక్కువ ఉంటే వృద్ధాప్య పింఛన్ 4,000కి మార్చబడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన నోటీసు ఉన్నవారు గడువు ముగిసేలోపు తప్పనిసరిగా రీసెన్సెంట్ చేయించుకోవాలి. రీసెన్సెంట్ చేయకపోతే పింఛన్ ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. కొత్త సర్టిఫికేట్ ఆధారంగానే పింఛన్ కొనసాగుతుంది. వికలాంగ్యం శాతం పింఛన్ స్థితి: 85% పైగా పింఛన్ యథాతథం, మార్పు లేదు. 40% నుండి 85% మధ్య మెడికల్ 6,000, వికలాంగుల 6,000. 40% కంటే తక్కువ పింఛన్ రద్దు, వృద్ధాప్య పింఛన్ 4,000. ఇలా సెప్టెంబర్ 2025 నుంచి పింఛన్ విధానంలో మార్పులు రాబోతున్నాయి. మీ పింఛన్ రద్దవకుండా ఉండాలంటే తప్పనిసరిగా గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి. ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు షేర్ చేయండి. మీకు ఉపయోగపడితే ఈ వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.